హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఎప్పుడెప్పుడు వస్తుందా అఫీషియల్ నోటిఫికేషన్ అని ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ రానే వచ్చిందండి. చాలా చాలా ఎక్కువ వేకెన్సీస్తో ఉంది అండ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉంది. ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్. ఓకే, సో చూసుకోండి ఏంటేంటి పోస్ట్ ఏమున్నాయి. కానిస్టేబుల్ జీడీ ఇన్ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. అలాగే ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మెన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్. అలాగే సిపాయ్ ఇన్ ఎన్సిబి అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. సో ఇవన్నీ కూడా కలిపి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అంటే September 5 అంటే ఈ రోజు నుంచి October 14th వచ్చేసి లాస్ట్ డేట్. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే January, Februaryలో ఉంటుంది అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు మనకి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్, ఎందుకంటే చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయండి. చూసుకోండి, మేల్ చూసుకుంటే టోటల్ 35,612 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిమేల్ చూసుకుంటే 3,869 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఎందులో చూసుకోవచ్చు బీఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీపీబీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి, వీటన్నిటిలో కూడా ఒకసారి కేటగిరీ వైజ్ కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, సో టోటల్ వేకెన్సీస్ మొత్తం మేల్ అండ్ ఫీమేల్ కలిపితే 39,481 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పే స్కేల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం ఈ వీడియోలో. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనమాట. ఓకేనా, సో చూసుకోండి, మనకి కానిస్టేబుల్ జీడీ ఇన్ ఎస్ఎస్ఎఫ్ అండ్ సిపాయి ఇన్ ఎన్సిబి వీటిని మాత్రం ఆల్ ఇండియా బేసిస్లోని ఫిల్ చేస్తారంట. మిగతా అన్ని సిఏపిఎఫ్స్లో కూడా మనకి స్టేట్ బై యూటీస్లోని ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఆ స్టేట్ యూటీ లేదా యూనియన్ టెరిటరీ యొక్క వేకెన్సీస్కి ఎవరైతే అప్లై చేస్తారో ఆ స్టేట్కి వాళ్ళని ఫిల్ చేస్తారనమాట. అవి స్టేట్ వైజ్, మిగతావన్నీ కూడా మిగతావి ఏంటి ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి, సిపాయి మాత్రమే ఆల్ ఇండియా బేసిస్ అనమాట. ఓకేనా, సో ఖచ్చితంగా మీరు ఏ స్టేట్కి అయితే లేదా యూటీకి అయితే అప్లై చేస్తున్నారో ఖచ్చితంగా మీరు అక్కడ పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. మీరు అక్కడ ఉంటున్నట్టు, ఆ స్టేట్లో ఉంటున్నట్టు ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేసి ఉండాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్కి వచ్చారనుకోండి, ఇంకో స్టేట్కి, అప్పుడు మీకు ఒకవేళ రిజర్వేషన్ కనుక ఉంటే మీరు ఏ స్టేట్ నుంచి అయితే వచ్చారో అక్కడ మీరు రిజర్వేషన్తో పోటీ చేయొచ్చు. లేదు అంటే కొత్త స్టేట్కి వస్తే అక్కడ రిజర్వేషన్ లేకుండా మీరు పోటీ చేయొచ్చు అనమాట. చూసుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను వాటికి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో చూసుకోండి, ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 23 ఇయర్స్ ఏజ్ లిమిట్ అన్నారు. బట్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీకి ఒక 5 ఇయర్స్, ఓబీసీకి ఒక 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి ఒక 3 ఇయర్స్ మనకి ఇక్కడ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ 7th పాయింట్ చూసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఎప్పటికీ January 1, 2025 కల్లా ఖచ్చితంగా 10th అనేది కంప్లీట్ అయిపోవాలి. సో నెక్స్ట్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలి చూసుకోండి, ఇది ఓల్డ్ వెబ్సైట్ అనమాట, ssc.nic.in. ఇందులో కనుక మీరు ఎప్పుడో రిజిస్టర్ అయి ఉంటే అది పని చేయదు. ఇప్పుడు కొత్త వెబ్సైట్ అయిన ssc.gov.in మీరు ఖచ్చితంగా 1 time రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని తర్వాత మీరు అప్లై చేయొచ్చు అనమాట అక్కడ. ఓకేనా, సో అలాగే అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అండి. బట్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎలాంటి ఫీ కూడా లేదు. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఫీ అనేది పే చేయగలము. సో నెక్స్ట్ చూసుకుంటే మొత్తం ఆల్ ఇండియాలో ఉంది కదా ఎగ్జామ్, బట్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సెంటర్స్ మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నానండి. చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గురించి మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నాను. ఆల్ ఇండియాలో మీరు కనుక వేరే స్టేట్స్ కనుక అప్లై చేస్తే మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయన్నమాట. అలాగే మనం తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ అసలు ఎలా ఉంటుంది. ఫస్ట్ సిబిటి ఉంటుంది. సిబిటిలో ఏముంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ లేదా హిందీ ఉంటుందన్నమాట. ఓకేనా, సో 20 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే ఒక క్వశ్చన్ 2 మార్క్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట, 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకేనా, 0.25 మార్క్స్ అన్నారు, బట్ స్టిల్ ఇది 1/4 ఉండాలి. సో ఓకే, ఒకసారి చెక్ చేద్దాం.
సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంటుంది. ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంటుంది, ఇంగ్లీష్ సెక్షన్ తప్ప. ఈ ఇంగ్లీష్ సెక్షన్ తప్ప మిగతావన్నీ కూడా తెలుగులో కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సిబిటి క్వాలిఫై అయిన వాళ్ళకి పిఎస్టీ బై పిఈటి ఉంటుందన్నమాట. మనకి పిఈటీలో చూసుకుంటే మేల్ వచ్చేసి 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లోని పరిగెత్తాల్సి ఉంటుంది. అండ్ 1.6 కిలోమీటర్స్ 7 మినిట్స్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఫిమేల్ అయితే 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 మినిట్స్, 800 మీటర్స్ ఇన్ 5 మినిట్స్ వెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఓకేనండి. ఓకే, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి చూడండి, ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ దోస్ బిలాంగింగ్ టు ద లదాఖ్ రీజియన్ ఇవన్నమాట. ఓకేనా. సో మిగతా అన్ని స్టేట్స్కి, సో మన స్టేట్స్కి చూసుకుంటే మేల్ వచ్చేసి 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో వెళ్ళాలి, 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్లో ఫిమేల్ వెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఈ కింద ఉన్నది లదాఖ్ రీజియన్కి మాత్రమే. సో నెక్స్ట్ హైట్ చూసుకుంటే మేల్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫిమేల్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలి. బట్ ఏజ్ హైట్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మేల్ అయితే 162.5, ఫిమేల్ అయితే 150. అండ్ ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, అలాగే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్కి చూసుకోండి, ఇది కూడా ఉన్నాయి కాబట్టి మేల్ అయితే 160 అండ్ ఫిమేల్ అయితే 147.5. ఒకసారి మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా. అండ్ మిగతా చాలా ఉన్నాయండి, డిఫరెంట్ కేటగిరీస్, ఎక్కువ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సంబంధించి ఉన్నాయి. మీరు ఒకవేళ అక్కడి నుంచి ఏమైనా వచ్చున్నా, మీకు ఏమైనా ఐడియా ఉంటే మీరు ఒకవేళ అవసరం అయితే మీరు ఒకసారి నోటిఫికేషన్ చూడొచ్చు. ఓకే. అలాగే చెస్ట్ చూసుకుంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే అనమాట. అన్ఎక్స్పాండెడ్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ తర్వాత ఒక 5 సెంటీమీటర్స్ అయినా ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ ఇక్కడ కూడా మనకి రిలాక్సేషన్ అనేది కనిపిస్తుంది. అందరు ఎస్టీ క్యాండిడేట్స్కి 76 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ తర్వాత అయితే మాత్రం ఒక 5 సెంటీమీటర్స్ పెరగాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఫిమేల్ క్యాండిడేట్స్కి అలాంటి చెస్ట్ రిక్వైర్మెంట్ అనేది లేదు, బట్ వెల్ డెవలప్డ్ ఉండాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ చూసుకుంటే ఫైనల్లీ పిఎస్సి పిఈటి తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా ఉంటుంది అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఏ డాక్యుమెంట్స్ మీరు తీసుకొని రావాలనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. రైట్. సో ఓకే గైస్, సో మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా చూసాం. మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి, వాటికి సంబంధించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.